ఒక వ్యక్తి నడుచుకుంటూ 10 కిలోమీటర్లు వెళ్ళడానికి, పరిగెత్తుకుంటూ 10 కిలోమీటర్లు వెళ్ళడానికి, లేకపోతే సూపర్ ఫాస్ట్ కార్లో వెళ్ళడానికి తేడా ఉందా లేదా? ఉందా లేదా? అలాగనే కాలము అనేది బాగా గమనించండి. దేవుడు కాలమును నిర్ణయించగలిగిన వాడు, కాలములో ప్రయాణించగలిగిన వాడు, కాలమును తయారు చేసినటువంటి వాడు. హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథం రాయబడినది ఎప్పుడంటే దాదాపుగా ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం రాయబడింది. ఎన్ని వేల సంవత్సరాలు? హల్లెలూయా. ఇంకా రాబోయేటువంటి 1000 సంవత్సరాల గురించి కూడా ప్రకటన గ్రంథంలో దాదాపుగా 3000 సంవత్సరాల చరిత్ర రాయబడింది బైబిల్లో. ఎన్ని వేల సంవత్సరాల చరిత్ర అంటే రాబోయేటువంటి 3000 అంటే 2000 గడిచిపోయాయి యేసుప్రభు దగ్గర నుంచి ఇక్కడి వరకు. ఇంకొక 1000 సంవత్సరాలు ఆ యొక్క పరిపాలన ఆయనది ఉండబోతున్నది. దాని గురించి కూడా సమస్తము ముందుగానే కాలమును తయారు చేసినటువంటి దేవుడు, కాలములో ప్రయాణించగలిగినటువంటి వాడు, ముందుగానే ఏమి జరగబోతున్నదో సమస్తాన్ని కూడా ఆయన ఈ గ్రంథమందు నిక్షిప్తము చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రయాణం ఎన్ని రోజులండి? బైబిల్లో చాలా ఉన్నాయన్నమాట మన ప్రయాణం గురించి, అంటే మన జీవితం గురించి. అంతలోనే కనపడి అదొక వర్గం. హల్లెలూయా. 70 ఏండ్లు కొంచెం గట్టిగా పోరాడితే 80 ఏండ్లు, ఇదొక వర్గం. ఆమేన్. హల్లెలూయా. 100 ఏండ్లు, 120 ఏండ్లు దీర్ఘాయువు, ఇదొక వర్గం. యా వర్గంలో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఆ దేవునికే తెలుసు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, ప్రభా దీర్ఘాయువు మనకివ్వు నాయనా అని. అయితే ఏ వర్గంలో ఉన్నా కూడా బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని ఎదుట నిలబడేటప్పుడు నీకు అప్పచెప్పిన పని ముగించి బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని అనిపించుకునే స్థితిలో ఉండాలని మాత్రం కోరుతున్నాను. ఎవరు దిట్టమైన మేకు దిగగొట్టుకొని ఈ భూమి మీద ఎంతో కాలము మనము ఉండలేము. ఉన్నంత కాలం ఏంటంటే చక్కగా జాగ్రత్తగా బాగా గమనించండి. మనం ఏంటనంటే బాగా గమనించండి, దేవునికి ఇష్టమైన జీవితం మనం బ్రతకాలి. దేవుని పని దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి పనిని ముగించి ఆయనకి ఇష్టానుసారమైన జీవితమును బ్రతుకుతూ మనము ముందుకెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏంటంటే, ఎందుకు నేను ఈ కాలం గురించి పంచుకున్నానంటే, రేపు అనేటువంటి రోజున ఏమి జరగబోతున్నదో ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి అనేటువంటి ఆశ ఉంటుంది. ఉంటుందా? ఉండదా? ఉంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఉంటుంది, మామూలుగా ఉండదు అది. హల్లెలూయా. ఎందుకంటే అవసరం. రేపు అనేది జాగ్రత్తగా ఉంటేనే మన బ్రతుకులు బాగుంటాయి. అయితే ఒకటి సత్యాన్ని గమనించుకోవాలి, మన జీవితకాలం అనేది చాలా చిన్నది, చాలా సంక్లిష్టమైనది, ప్రత్యేకమైనది. ఈ తక్కువ సమయములోనే పరిశుద్ధాత్మ చేత సర్వమును ఎరిగిన, నీ జీవితము ఎరిగిన, నీ భవిష్యత్తును ఎరిగిన, రేపు నీ జీవితములో ఏమి సంభవింపబడుతున్నదో ఎరిగినటువంటి మహామహుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క చేత నువ్వు నేను నడిపింపబడాలి. అర్థమవుతున్నది కదండి నేను చెప్తుండేది? హీ నోస్, ఆయనకు తెలుసు ఏంటి నీ జీవితం అనేది. హల్లెలూయా. ఇప్పుడు నా భార్య గర్భం ధరించి ఆశ అన్నమాట, అమ్మాయా? అందరికీ ఉంటుందా ఉండదా? ఎవరు తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన. అంటే ప్రతి ఒక్కరికి రేపు ఏంటి, ఎలా జరగబోతున్నది, నా పరిస్థితి ఏంటి,
నా జీవితం ఏంటి, నా పిల్లల జీవితం ఏమిటి, నా ఉద్యోగ పరిస్థితి ఏంటి, నా ఆర్థిక పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏమిటి, రేపు ఒక 5 సంవత్సరాల తర్వాత, ఒక 10 సంవత్సరాల తర్వాత నేను ఏ స్థితిలో ఉంటాను, ఏ స్థాయిలో ఉంటాను, నా జీవితం ఎలాగ ఉంటుంది, నాకు ఎటువంటి ఉద్యోగం వస్తుంది. ప్రతి ఒక్కరికి భవిష్యత్తును గురించిన అనేకమైన ప్రశ్నలు ఉంటాయి. హల్లెలూయా. అయితే ప్రతి ఒక్కరికి కూడా నిన్ను నన్ను కలగజేసినటువంటి సర్వసృష్టికర్త అయినటువంటి ఆ మహాదేవుని యొద్దనే దానికి సమాధానము దొరకగలదు. నిన్ను నన్ను కలగజేసినటువంటి దేవుడే దానికి సరైనటువంటి జవాబును మనతో పంచుకొనగలడు. రోమా 8వ అధ్యాయం 14వ వచనం, రోమా 8వ అధ్యాయం 14వ వచనంలో, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందరు, కుమార్తెలయ్యుందరు. హల్లెలూయా. బాగా గమనించండి, దేవుని ఆత్మచేత, పరిశుద్ధాత్మచేత ఎవరైతే నడిపింపబడుదురో, ఎవరైతే అయ్యా ఆయన నీతో మాట్లాడతాడు, నీతో తన హృదయాన్ని పంచుకుంటాడు, నీ జీవితము ఎలా ఉండబోతున్నది, ఏమి జరగబోతుంటున్నది, నీ భవిష్యత్తును గురించినటువంటి ఆలోచన ఆయనకి ఏమున్నది నీతో పంచుకుంటాడు. అయితే బాగా గమనించు, అది నువ్వు తెలుసుకోవాలి, తెలుసుకొని దాని ప్రకారం నువ్వు నడిపింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తుండగా ఆయన నీకు ఇస్తున్నటువంటి గుర్తింపు ఏంటో తెలుసా? దేవుని కుమారుడవై, దేవుని కుమార్తెగా నిన్ను గుర్తించి, తన స్వంత కుమారుడిగా, స్వంత కుమార్తెగా నిన్ను గుర్తించి, తన రక్తమును కార్చి తన ఆత్మచేత నిన్ను నడిపించేటువంటి దేవుడు. చాలా అవసరం అండి పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపబడుట. ఆల్వేస్ when you led by Holy Spirit, పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపింపబడితే ఎల్లప్పుడూ కూడా విజయములో ఉంటావు, ఎల్లప్పుడూ ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంటావు, ఎల్లప్పుడూ మర్యాద ఘనత కలిగిన స్థితిలో ఉంటావు, ఎల్లప్పుడూ కూడా డామినెంట్ పొజిషన్లో నువ్వు ఉండగలవు. ఎల్లప్పుడూ కూడా బాగా పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నడిపింపబడినప్పుడు అపవాది శక్తులను నువ్వు జయించగలవు, అపవాది కార్యములను లయము చేయగలవు, సాతాను యొక్క దురుద్దేశములను, ప్రమాదములను, లేకపోతే అపవాది కార్యములన్నింటినీ తప్పించుకొని నువ్వు ముందుకెళ్ళగలవు. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో పంచుకుంటున్నా, మాట్లాడుతున్నా, మొండి చెవి, కఠినపరచబడిన హృదయం కలిగి ఉన్నట్లయితే, ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నట్లయితే ఆయన ఇంట్రెస్ట్ లేని వాళ్ళతో మాట్లాడు. హల్లెలూయా. ఇంట్రెస్ట్ లేని వాళ్ళతో ఆయన మాట్లాడాలంటే ఎలాగ జరుగుతుంది? ఆయన నీతో మాట్లాడాడంటే తప్పకుండా నీకు అది ఆశీర్వాదకరమే, తప్పకుండా అది నీకు నెమ్మది కలగజేస్తుంది, నీకు వృద్ధిని కలగజేస్తుంది,